ఓ ప్రమాదం. ఇప్పుడు ఏం ఎవరితో ఏ ప్రమాదం వచ్చింది? ఏ ప్రమాదం ఏర్పడింది? అమోనీయులు వచ్చి మీ కళ్ళు పీక్కొని మీ దేవుడు ఏమి చేయలేడని ఎగతాళి చేసినప్పుడు వాళ్లకు అవమానం ఏర్పడింది. ఇప్పుడు ఎవరిని అవమానించారు? దేవుని బిడ్డను అవమానించారు. దేవుని అభిషేకము చేసుకున్న బిడ్డను అవమానించారు. కాబట్టి కొంతమంది సేవకులు కూడా అవమానించేస్తారు. దేవుడు ఆయన ఏమన్నాడు? నా సేవకులు అలా యథార్థంగా పరిశుద్ధంగా ఉంటే వాళ్ళ జోలికి వెళ్తే దేవుడు ఊరుకోడు. గుర్తుపెట్టు. ఆయన కనుగుడ్డు ముట్లట్టే అంటున్నాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్నారు. అన్యాయంగా ఉంటే దేవుడు వాళ్ళని ఏమన్నాడు? కానీ యథార్థంగా పరిశుద్ధంగా నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళ మీదకి నువ్వు ఏలెత్తి చూపావే అనుకో, నీ కుటుంబం కుప్పకూలిపోద్ది అంతే. ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది అన్నది కూడా అర్థం కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా గజ వణికిపోతారు. కుటుంబం అందరూ ఎవరెవరైతే అన్నారో వారందరూ భయపడిపోతున్నారు. అయ్యో, సమూయేలు ఏర్పరిచిన దేవుని బిడ్డ ఇతను నిజమైన రాజు అని గ్రహించలేదు. దేవుడు ఇప్పుడు ఎలాంటి యుద్ధాన్ని ఇవ్వబోతున్నాడో తెలుసా? సౌలుకి మహా గొప్ప యుద్ధం ఇవ్వబోతున్నాడు. ఎలాంటిదంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది కూడుకున్నారు? మొత్తం 3 లక్షల మంది కూడుకున్నారు. యూదులు ఎంతమంది కూడుకున్నారు? 30,000 మంది కూడుకున్నారు. వీళ్ళందరూ కూడుకోగానే వాళ్ళందరూ అంటున్నారు, భయపడాల్సిన అవసరం లేదు, మనమందరూ యుద్ధం చేయడానికి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు, పద యుద్ధం చేద్దామని చెప్పి యుద్ధానికి వెళ్తూ ఉండగానే ఈ అమాలేకులు ఏమైపోయారు? వాళ్ళ సైన్యము చూసి గజ్జ వణికిపోయారు. ఇప్పుడు యూదులు ఒక పక్క, ఇశ్రాయేలు ప్రక్క. వాళ్ళని చూడగానే ఒక పెద్ద గుంపు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు. వీళ్ళేమో 3 లక్షలు, ఇక్కడ యూదులేమో 30,000 మంది. వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చాలా మిడతల దండ్లు వలె ఉన్నారు. మొత్తం ఫిలిష్తీయులందరూ మిడతల దండు వలె ఉన్నారు. అలాంటి దండు ఏం చేస్తుంది? భయపడిపోతుంది ఇశ్రాయేలుని చూడగానే, ఇశ్రాయేలు యూదులు చూడగానే. అక్కడ భయంకరంగా వచ్చేస్తున్నాడు సౌలు భయంకరంగా యుద్ధానికి వచ్చేస్తున్నాడు. మొత్తం నాశనం చేశాడు, మొత్తం చుట్టుముట్టేశారు అంతే. అందుకే ఏమంటాడు అక్కడ? ఒక గొప్ప యుద్ధం జరిగిందంట, మహా గొప్ప యుద్ధం జరిగింది. అందుకే సౌలు ఏం చేశాడంటే, ఇంతటి గొప్పవాడి మీద అవమానపరిచిన వాళ్ళని, యుద్ధం జరిగిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. యుద్ధం జరిగిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు రేపు మధ్యాహ్నం మీకు రక్షణ కలుగునని ఎబ్బేసినందు వారు చెప్పగా వచ్చిన దూతలు ఆజ్ఞాపించి వారి పంపివేసిన. దూతలు పోయి ఎబేసు వారికి వర్తమానం తెలియజేయగా వారు సంతోషపడ్డారు. ఇక యుద్ధం జరిగిపోయింది. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు? మీ కళ్ళు పీకేసుకోండి, మాకు సేవ చేయండి, వాళ్ళందరూ చచ్చిపోయారు. రాజుతో సహా అందరూ చచ్చిపోయారు. గొప్ప యుద్ధం జరిగింది. మొట్టమొదటి రాజుకి ఇప్పుడు ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు దేవుడు. అవమానపరిచిన వాడికి, నిందలేసిన వాడిని నిలబెట్టుకొని గొప్ప యుద్ధము, తన బిడ్డల ద్వారానే అద్భుతమైన యుద్ధం జరిగింది. కొన్ని వేల మంది 2 పాయలుగా అయిపోయారు, మొత్తం నాశనం అయిపోయారు, కుప్పలుగా కూలిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు ఇక్కడ సౌలుకున్న మనస్తత్వం చూద్దాం. దేవుని ఆత్మ నీ మీద ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొద్ది నిమిషాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతమైన యుద్ధం జరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు బాధపడుతున్నారు. ఎవరిని చూసి? ఆ పనికి మానిన వాళ్ళందరి బట్టే కదా ఇలాంటి దేవుని యొక్క బిడ్డను మనం అవమానపరిచాము, ఆ పనికి మానిన వాళ్ళని చంపేద్దాం అనుకున్నాం. ఎవరా? ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు ఉన్న పనికి మాలని చంపేద్దాం అనుకున్నప్పుడు సౌలు అన్నాడు, వాళ్ళని క్షమించండి అన్నాడు. వాళ్ళని అవమానపరిచిన వాళ్ళని ఏమన్నాడు సౌలు? ఈరోజు దేవుడు మహా అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఇది నేను చెప్పడం కదా, వాక్యంలోనికి వెళ్దాం. మరునాడు సౌలు జనులు 3 సమూహములు చేరిన తర్వాత వారి తెల్లవారుజామున సమయ దండు మధ్య చొచ్చి మధ్యాహ్నం అమ్మోనీయులు హతము చేయగా వారు మిగిలి 2
పోరుచాలుగా చెందిరి. ఆ తర్వాత ఏం జరిగింది? జనులు సౌలును మనల్ని ఏలునని అడిగాను. వారు మేము చంపినట్టు ఈ మనుషుడు తెప్పించమని సౌలు సమూయేలుతో అనగా, సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దు. ఏమన్నాడు? ఈ రోజున బహు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ రోజున ఈ దినమున ఎవరిని చంపొద్దు. అంటే క్షమించే గుణం. ఒక రాజుకుండే లక్షణం ఏంటో తెలుసా? తన శత్రువు అయినా సరే క్షమిస్తున్నాడంట. ఎంత గొప్ప మనసు! ఎందుకు? దేవుని ఆత్మ ఎవరి మీద ఉంది ఇప్పుడు? దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు కూడా క్షమిస్తావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీలో దేవుని ఆత్మ ఉందా? అయితే నువ్వు క్షమిస్తావు. నీ అన్నదమ్ములు నిన్ను మోసం చేసినా, నీ స్నేహితుడు నిన్ను మోసం చేసినా, నీ బంధువులు నిన్ను మోసం చేసినా, ఎవరు మోసం చేసినా నువ్వు క్షమించేవాడిగా ఉంటావు. ఎందుకంటే నీలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి. నువ్వు క్షమించట్లేదా? నీలో దేవుడి ఆత్మ లేనట్టే. నువ్వు అమాలేకుడివే, సాతాను బిడ్డవే. నిర్మోహమాటంగా ఇక్కడ సౌలు అందుకే తగ్గించుకున్నవాడే హెచ్చించబడిన అంటే ఇదే. సౌలును అవమానపరిచిన వాళ్ళని చంపొద్దు అని ఆజ్ఞ వేశాడు. ఈ రోజున దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి శత్రువును కూడా ప్రేమించాడు కాబట్టి అందుకే యేసుప్రభు వారు కూడా ఇక్కడ కనపడుతూ ఉంటారు. యేసుప్రభు వారి మాట కూడా ఇదే ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళు చంపాలనల్లా ప్రార్థన చేయాలి. వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? పొరుగువారి ప్రార్థన. నువ్వు పొరుగువారి కోసము, పొరుగు సంఘాల కోసము, నీ సంఘం కోసం నువ్వు ప్రార్థన చేయడం కాదు. పొరుగు సంఘాల కోసము, దేశం కోసము, పొరుగువారి కోసము, అనేక మంత్రుల కోసము, రాజుల కోసము, యొక్క దేశం కోసము అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా అలాగే ఉంటున్నావా? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు క్షమించే మనసు నీలో లేకపోతే నీవు కూడా సాతాను బిడ్డవే. క్షమించే మనసు మన యేసయ్యకు మాత్రమే ఉంది. ఆయన బిడ్డలుగా మనం పిలుచుకుంటున్న మనం కూడా క్షమించాలి. నీ తమ్ముడు నీపై తప్పు చేసినా నువ్వు క్షమించాలి. నీ అన్నదమ్ములు నీ పైన తప్పు చేసినా క్షమించాలి. అందరినీ క్షమించే మనసు నీలో ఉందా? సౌలు వలె నీలో ఆ మనసు ఉందా? దేవుని ఆత్మ బలంగా ఉంది. ఇప్పుడు సౌలులో ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. మళ్ళీ నీలో దేవుని ఆత్మ ఉంటే క్షమించే మనసు నీలో ఉందా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ఎంతమంది నువ్వు క్షమిస్తున్నావు? నువ్వు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రించే వరకు ఎంతోమంది నువ్వు దూషిస్తున్నావే, కానీ క్షమించే మనసు నీలో ఉందా? నీవు క్షమించే మనసు నీకుంటే విజయం నీదే కాదు. సౌలుకి ఇంకా ఏంటిది? గొప్ప గొప్ప విజయాలు. తర్వాత ఏం జరగబోతుందన్నది దేవుడు తర్వాత మాట్లాడతారు. అయితే ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అవమానపరిచారు, సౌలుని నిందలేశారు, ఎందుకు పనికిరాని వాడుగా చూశారు. కానీ దేవుని చేతులకు వెళ్ళిన సౌలు పనికిరాని పాత్రనే పనికొచ్చే పాత్రగా చేశాడు. ఇక అవమానపరిచే వాళ్ళే దగ్గరకు వచ్చి బ్రతిమిలాడుకునేలాగా చేశాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మౌనంగా ఉంటున్నావు కదా. ఎంతోమంది నిన్ను తిడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నావు కదా. ఆ మౌనమే దేవుడు వాళ్ళకి సమాధానం ఇవ్వబోతున్నాడు. భరించేవాడే బలవంతుడు, గుర్తుపెట్టుకో. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఇక నుండి మనము దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాం. నువ్వైనా కానీ, నేనైనా కానీ, అందరూ ఎవరైనా సరే దేవుని పిల్లలుగా పిలిపించుకుంటున్న మనం క్షమించాలి. మొట్టమొదటి సౌల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమించే గుణము. తన శత్రువు అయినా సరే వాళ్ళని క్షమించడం. ఎందుకని సౌలు ఎందుకు క్షమించాడు? వాళ్ళు ఒకవేళ అనకపోతే అతనిలో రోషం ఉండేది కాదు, దేవుని కోసము పని చేయాల్సిన మనసు వచ్చేది కాదు. ఒక రోషాన్ని కలగజేశారు.
ఈరోజు నీవు దేవుని వైపు తిరుగుతున్నావంటే ఎంతోమంది నిన్ను అవమానపరిస్తేనేగా నువ్వు దేవుడి వైపు తిరిగింది. నిజమో యథార్థతో వాళ్ళ బట్టేగా నువ్వు తెలుసుకోగలిగావు. నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకోగలిగింది వాళ్ళ బట్టే కదా. అందును బట్టి మనం వాళ్ళని క్షమించాలి. నిజ ప్రేమను పరిచయం చేశారు వాళ్ళు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అవమానపడుతున్న వాళ్ళ మీద నువ్వు కోపగించుకోకు, పగల పెంచుకోవద్దు. వాళ్ళని ప్రేమించు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. మారాలయ్యా, అందరూ మారాలయ్యా, అందరూ మారాలి ప్రభు అని ప్రార్థన చేయి. ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా సౌలుకు తోడున్నట్లుగా నీకు తోడుంటాడు, దావీదుకు తోడున్నట్లుగా నీకు తోడుంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన క్షమాగుణమే ఈ రోజున మనమందరూ నరకంలో వెళ్లకుండా ఉండడానికి, మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంతమందిని మోసం చేసినా నిన్ను కాపాడుకుంటూ నిన్ను రక్షణలోకి నడిపిస్తున్న దేవుడు ఆయన క్షమాగుణమే ఈరోజు నువ్వు పరలోకానికి తీసుకెళ్ళేది. కుడి పక్కన దొంగ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది? అయ్యా, నేను గొప్ప పాపిని, నేను ఘోరమైన వాడిని, అయినా నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన అప్పుడు ఏమన్నాడు? ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆ కుడిపక్క దొంగను ఏమన్నాడు? నేడు నా స్నేహితుడా, నేడు నీవు కూడా నాతో పరదేశిలో ఉంటావన్నాడు. నరకంలో ఉంటావన్నాడా?